మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్కి వచ్చారు, రైట్? క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్ పని చేసింది మీరే. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? ఇంకోటి ఒక రీజన్, మనం ఎప్పుడైనా డిస్కషన్లో ఉన్నప్పుడు లాజిక్తో మాట్లాడాలి, అదర్వైజ్ పని చూపించాలి. ఓకే కరెక్ట్గా ప్రూఫ్తో ఉండాలి, ఆవేశంతో ఎప్పుడు వద్దు. అలాగే తాతగారు, అలాగే తాతగారు. ఈరోజు కానీ నిన్న కూడా మీలో ఉన్న లేజినెస్ నేను చూశాను. చాలాసేపు మీరు పడుకునే ఉన్నారు. కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నిద్రించక మారారు, ఏదో అలసట కొద్ది చిన్న కునుకు తీసుకుని. కిచెన్ డిపార్ట్మెంట్ లో కూడా అంత ఇన్వాల్వ్మెంట్ మీరు ఇవ్వలేదు. నేను కిచెన్ కాదు, సారీ, కరెక్టే, మర్చిపోయాను. ప్రామిస్ గా చెప్తున్నా, జీరో నెగటివిటీ. ఎందుకు చెప్తున్నారు సార్? మీలో ఆ పవర్ ఉంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బట్ నేను అది హార్ట్ఫుల్ చెప్పలేదు, బట్ టెంపర్ లో వచ్చింది. అది కాదు నాకా. ఓకే, అది ఏమన్నంటే నువ్వు హెల్ప్ చేస్తావు ఫర్దర్, నువ్వు కనపడాలి కదా. రియల్లీ సారీ. అయ్యో ప్లీజ్ ప్లీజ్. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు. మీరు డిపార్ట్మెంట్ హెడ్ కదా, హెడ్ అన్నప్పుడు మీరు ఒక కూర మధ్యాహ్నం, ఒక కూర రాత్రి అని అన్నారు. ఓకే ఓకే ఓకే. మళ్ళీ నిన్న రాత్రి 2 కూరలు అయినాయి. మీరు అప్పుడు ఏం 2 కూరలు చేయలేరు, రాత్రి చేశారు. ఒక చికెన్, ఒక ఆలు కర్రీ చేశారు. వాళ్ళ ఇండివిజువల్ ఎగ్స్ కాదు, గ్రాసరీలోంచి ఆలు తీసుకొని చేసుకొని తిన్నప్పుడు ఆ తప్పే కదా. అందరం తిన్నికే వచ్చినాం. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు? శేఖర్ భాష గారు, ముందు నుంచి నేను చెప్పినట్టు మీ వర్క్ అంటే చాలా ఇష్టం. అయన్నొద్దు, పాయింట్కి రా. మిమ్మల్ని చూస్తే మీరు కొంచెం టైర్డ్గా, మీరు కొంచెం స్లోగా, నేను మీరు పడుకోవటం చూశాను. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ బతుకుతున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో నేను మీకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది దట్ ఆ కుక్కర్ విషయంలో చెప్పడం జరిగింది అన్నారు కదా, అది చెప్పండి మళ్ళీ. చెప్పను బ్రదర్. మీరు అన్ని ముందే చూసుకోవాలి కదా, రెస్పాన్సిబుల్ ఉండాలంటే. ఇట్ ఈస్ ద ఫస్ట్ డే, కావాలని లేట్ చేసి వీళ్ళని మార్చాలి అని ఎవరు అనుకోరు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? We can do it, we can ace it అనేది లేదు. నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడి ఏం మంచి బాబు ఈనమ్మా. Here for something bigger thing, at the cost of losing your family, losing your valuable time, spending lot of bad energy here. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. మణికంఠకు ఒకటి ఏంటంటే ఎమోషనల్లీ చాలా వీక్ అనిపించింది నాకు. రాగానే ఇన్స్టెంట్ గా నువ్వు ఫైర్ అయిన విధానం నాకు నచ్చలే. అంటే నేను ఏం చేద్దామంటావు మరి? హైపర్ ఒకసారి అవ్వచ్చు, బట్ సెకండ్ టైం అట్లీస్ట్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి హౌస్ లో ఉన్నప్పుడు అన్నది నా పర్సనల్. ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. నా ఎమోషనల్ ఐక్యూ హైయే ఉంది. ఎస్, నేను ఎమోషనల్లీ చాలా వీక్, బట్ ఇట్ చాలా వీక్. బట్ అంటే ఎస్ చెప్పిన దానికి ఆన్సర్ ఇస్తా. ఎమోషనల్లీ అంటే ఎవ్వని ఫ్లాష్ బ్యాక్లు ఇవ్వడానికి అవసరం లేదు ఇక్కడ. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. చెప్పేది నువ్వు నా పాయింట్ చెప్తున్నా నేను. మనం ఆల్రెడీ మెంటల్లీ ముందే ప్రిపేర్ అయిపోయి హౌస్కి వస్తున్నాం అని అనుకున్నప్పుడు ఈ బ్యాగేజ్ అంతా పక్కన పడేసి గేమ్ ఆడడానికి వస్తున్నాం. ఏదైనా తీసుకోవడానికి రెడీ ఉండాలన్న మైండ్ సెట్ తో ఉండాల్సిన వాళ్ళు. నామినేట్ అయిన సభ్యులు బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ. దేవుడు పైనే భారం వేశాం. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. ఎక్కుదాం పదండి. Listen. I know. I'm done. And I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలని బిగ్ బాస్. ఇంకోసారి. I'm done. And I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలని బిగ్ బాస్.